ఓంకార ఉచ్చారణ పితృరుణం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. Please press the bell icon. Please subscribe our channel. Please forward these videos near and dear. నేను మీ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్, ఎన్ఎల్పి ట్రైనర్, మనీ ధియాని ప్రోగ్రామ్ ట్రైనర్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ పొలిటికల్ లీడర్. సో మీకు ఈరోజు మన జీవితంలో ప్రతినిత్యం కూడా న్యూమరాలజీ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్లో బలరేఖలు ఏమేమి ఉన్నాయి, దానివల్ల ఏమి లాభాలు ఉన్నాయి, ఒకవేళ బలహీన రేఖలు ఉంటే ఏమిటి, ఇవన్నీ రహస్యాలు తెలుసుకుంటున్నాం. మన జీవితంలో మనం ఎవరము, మనం ఏం చేయగలుగుతాం, మన జీవితంలో లక్ష్యం ఎక్కడ, మీ గమ్యం ఎక్కడ, మీ డెస్టినీ ఎక్కడ, మీ ఫ్యూచర్ ఎక్కడ అని చెప్పగలుగుతుంది న్యూమరాలజీ. తప్పనిసరిగా మీ మొబైల్ నంబర్, మీ వెహికల్ నంబర్, మీ యొక్క డోర్ నంబర్ కూడా డిసైడ్ చేస్తుంది మీ ఫ్యూచర్ని. అస్సలు చిన్న హోలే టైటానిక్ షిప్నే ముంచేసింది. సో అందుకోసమే జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అన్నట్టుగా పోరాడుతూనే ఉండాలి జీవితంగా. సో జీవితమే సమస్యల వలయం, దానికి సమాధానమే కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్, బాబా పాండగం యోగా మిషన్. మిషనే కానీ కమిషన్ కాదు ఇది. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో అపురూపమైన విజయాలు, ఆరోగ్య విజయాలు, ఐశ్వర్య విజయాలు, మనశ్శాంతి విజయాలు. చాలామందికి డిప్రెషన్ అన్నీ ఉన్న అనులోట శని. అసలు గులాంజామ్ తినలేకపోతున్నాం, షుగర్ వ్యాధి అంటాడు. సో ఏది తినలేకపోతున్నాం, బీపీ అంటాడు, కొలెస్ట్రాల్ అంటారు. జీవితం ₹1,00,00,000 సంపాదిస్తున్నారు, ఆరోగ్యం పెట్టుబడి పెట్టి పరిగెత్తున్నారు, పడిపోతున్నారు. సో అందుకోసమే మీ జీవితంలో ఈ అపురూపమైన రహస్యాలు తెలుసుకొని మీరు విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. సదా మీ సేవలో మీ బాబా పాండగం. సో ఈరోజు తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు కేసీఆర్ అంటేనే న్యూమరాలజీ అంటేనే కేసీఆర్ గారు న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, దైవిక సంపద, యజ్ఞాలు, యాగాదులు అన్నీ ఫాలో చేస్తాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యమైన బలరేఖలను మనం తెలుసుకుంటే, ఓహో అందుకోసమేనా కేసీఆర్ గారు ఇలా ఉంటారు అని మీరు ఒక అవగాహన వస్తుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైనా మంత్రులు కావచ్చు, ఎవరైనా విజిటర్స్ కావచ్చు, మన ప్రజలు కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు ఓహో ఈయనతో మనం ఎలా మాట్లాడాలి, ఆయన యొక్క జీవితంలో ఆయన లక్ష్యాలు ఇలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రహస్యాలు మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు అందరం కూడా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే అంత పవర్ఫుల్ డైలాగ్ మాట్లాడి, నిజంగానే మొత్తం మీద 60 సంవత్సరాల నుంచి ఎవరెవరో ఎన్నెన్నో ఉద్యమాలు చేసినా సో తప్పనిసరిగా కేసీఆర్ గారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. సో దాంట్లో ఎవరైనా నమ్మాల్సిందే. కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది, చాలా ఎక్కువగా అంటే ఏ రాజకీయవేత్త కూడా నమ్మనంత విధంగా, ఏ సీఎం కూడా నమ్మనంత విధంగా కేసీఆర్ గారు అడుగు తీసి అడుగేస్తే నంబర్స్ని బిలీవ్ చేస్తాడు. ఏదైనా కళ్యాణలక్ష్మి అయినా సరే, తర్వాత మీకు షాదీ ముబారక్ అని పేరు వచ్చినా సరే, తర్వాత కంటి వెలుగు అయినా సరే, 6 కిలోల బియ్యం అయినా సరే, 6 నంబర్ను వదిలిపెట్టి ఏ ప్రోగ్రాం చేయడు. 6, 15, 24 లేదంటే 2, 11, 20, 29 మీరు మొత్తం చూసుకోండి. ఆయన 10-15 సంవత్సరాల జీవితంలో ఉన్న గూగుల్లో సెర్చ్ చేసుకొని
కేసీఆర్ గారి ముహూర్తాలన్నీ మీరు చూసుకోండి, నేను చెప్పిన ఈ డేట్లే ఉంటాయి. 2/11/2029 లేదంటే 6/15/24 వీటితోటే ఉంటుంది మొత్తం ఆయన జీవితం సర్కిల్ అంతా కూడా. సో మొత్తం మీద అయితే ఆయనకి ఏ రేఖ ఉంది తెలుసుకుందామా ఈరోజు. తప్పనిసరిగా మన కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర రెండవసారి మెజారిటీ ఓట్లతో గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి వాస్తవ రేఖ ఉంది, ప్రాక్టికల్ లైన్ ఉంది. ఏంటిది ప్రాక్టికల్ లైను అని అంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిబ్రవరి 17, 1954గా పుట్టారు, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 147 ఉన్నదనుకోండి, దీన్ని ప్రాక్టికల్ లైన్ అంటారు. ఇంకా ప్రాక్టికల్ లైన్ ఉంటుంది కాబట్టి వందల మంది కోట్ల మంది చెప్పింది వింటాడు. ఓకే 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 అంటాడు. ఓకే అన్న తర్వాత కొంచెం ఏమైనా తిక్క లెక్క వచ్చింది అనుకో, సన్నాసి కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్పింది తింటావా లేదా, కూర్చో, ఆయన సంగతి అయినా చూడు అంటాడు. చూడండి మీరు డైలాగులు. సో ఇది ఎందుకు ప్రాక్టికల్ లైన్ చేసేది ఇదంతా. ఎవ్వరు చెప్పింది వినడు, నేను మోనార్క్ అంటాడు అంతే. ఎందుకు? ప్రాక్టికల్ లైన్. ఎవరు బిడ్డ చెప్పినా, కొడుకు చెప్పినా, భార్య చెప్పినా, ఎంతమంది ఈటర్ల రాజేంద్ర చెప్పినా, నాయని నరసింహారెడ్డి చెప్పినా, మహమ్మద్ చెప్పినా, ఎవరు చెప్పినా వినడు. లాస్ట్ కేటీఆర్ గారు చెప్పినా వినడు. ఆయన చెప్పిందే వేదం అంతే, ఎందుకంటే ప్రాక్టికల్ లైన్ ఉంది. సో అందుకని ఆయన ట్రెండు, ఆయన స్టైలు ఆయనదే మొత్తం, ఎవరు చెప్పింది వినడు. సో అందుకని ప్రాక్టికల్. ఎందుకు ప్రాక్టికల్ లైన్? ప్రాక్టికల్గా చూస్తాడు, అన్ని లెక్కలు వేస్తాడు, కరెక్ట్గా ఉందా లేదా అంటాడు, అప్పుడు గ్రీన్ మార్క్ చేస్తాడు. సో అందుకోసమే వాస్తవ రేఖ మన కేసీఆర్ గారికి ఉంది. తర్వాత ఆయన అసలు విచిత్రం ఏంటంటే, ఆయన సభలకు ఎక్కువ ఎందుకు వస్తారు తెలుసా? ఆయన మాట్లాడే దాంట్లో కోపంగా మాట్లాడినా హ్యూమరస్ ఉంటుంది, నవ్వు పుట్టించే విధంగా. సో అట్లా క్రియేటివిటీ ఉంటుంది. ఆ 2 నంబర్ క్రియేట్ చేస్తుంది అన్నమాట, 2 నంబర్. సో ఫిబ్రవరి నెలలో పుట్టారు కదా, ఆ హ్యూమర్ ఉంటుంది అన్నమాట. సో ఆయన తిట్టినా కానీ నవ్వుకుంటారు చాలామంది. కేసీఆర్ గారు సార్ నన్ను తిట్టిననే ఒక బ్లెస్సింగ్ లాగా అనుకుంటారు అన్నమాట, ఎందుకంటే ప్రాక్టికల్ లైన్ ఉంది కదా. సో ఈ ప్రాక్టికల్ లైన్ తోటే ఇంకో లైన్ ఏముంది నేను చెప్పేది, చాలా పవర్ఫుల్ లైన్. పవర్ఫుల్ లైన్ ఏముంది, 159 ఉంది, 147 ఈ 2 బలరేఖలు ఉన్నాయి. సో ఇది చూడండి, 159 దృఢ సంకల్ప రేఖ. చూడండి, ఈ దృఢ సంకల్ప రేఖను చూసి మీరు చెప్పుకోవచ్చు. గుడ్ ఎగ్జాంపుల్. ఇంకా కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడా లేదా? కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో. నేను ఎన్నిసార్లు తలకాయ నరుకుంటా అంటున్నాడా లేదా? సో ఇది 159 యొక్క దృఢ సంకల్పం. ఎవరన్నా ఏం చేసినా కానీ ఆయన మాత్రం దీని ఎంబటినే ఉన్నాడు. 14 సంవత్సరాలు ఎంబడి సాధించిన లేదా? సో అందుకోసం దృఢ సంకల్ప రేఖ అంటే దృఢ సంకల్ప రేఖనే, వాస్తవ రేఖ అంటే వాస్తవ రేఖనే. సో అందుకోసమే కేసీఆర్ తోటి ఎవరు పెట్టుకోరు వాస్తవంగా. అటు నరేంద్ర మోడీ సార్ అయినా సరే, ఇటు చంద్రబాబు నాయుడు అయినా సరే, ఎవరైనా సరే రాజీకి వచ్చేస్తారంతా. సో అందుకోసమే సరే 6, 16 తర్వాత కానీ ఇప్పుడైతే ఉన్న ఈ వాస్తవ రేఖ, ఈ దృఢ సంకల్ప రేఖ ఇంత స్థాయికి తీసుకురావడానికి కారణాలు కేసీఆర్ జీవితంలో. అందుకోసం ఆయన జీవితంలో ఖచ్చితంగా ఈ యజ్ఞాలు, వాస్తు, ఆస్ట్రాలజీ, ముఖ్యంగా నంబర్స్ని బాగా నమ్ముతాడు. అందుకోసమే ఆ నంబర్స్ నమ్మిండు కాబట్టే 2018లో ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళిపోయినాడు అనమాట. సెప్టెంబర్ 9వ తారీఖు రోజు అందరు రాజీనామా చేయించేశాడు, బర్తరఫ్ చేసేసారు మొత్తం. తెలుసు ఆయనకు, ఎందుకంటే 2019లోకి వెళ్తే గ్రహాలు, నంబర్స్ అన్నీ మారిపోతాయి. సో 2019 అంటే అది 19 అంటే 1, మనం 17వ తారీఖులో పుట్టినాం కాబట్టి 1 మనకు పడదు అని ముందే ఆయనకు పర్సనల్ న్యూమరాలజిస్ట్ ఉంటుంది. ఇంకా ఈ డిపార్ట్మెంట్ మొత్తం అడుగు తీసి అడిగేస్తే సార్కి ఏం చేయాలో అంత అడ్వైజ్ ఉన్నది, డిపార్ట్మెంటే ఉన్నది అంత వాళ్ళకి. సో అందుకోసమే మిత్రులారా, ప్రాక్టికల్ లైన్ ఉంది సార్కి, దృఢ సంకల్ప రేఖ ఉంది. సో అందుకనే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ఏమన్నారు, మొత్తం మీద అయితే ఇప్పటికైతే మంచి గట్టి ప్రభుత్వంగా 2 సార్లు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు. సో రాబోయే రోజులలో ఇంకేం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు, మన చేతి అన్ని నంబర్లు ఉన్నాయి.
కానీ పైవాడు ఏది చేస్తే మనం అది ఒప్పుకోవాల్సిందే. మొత్తం మీద అయితే కేసీఆర్ గారి జీవితంలో ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఒకటే దృఢ సంకల్ప రేఖ, ఒకటి ప్రణాళిక, ఒకటి వాస్తవ రేఖ, ప్రాక్టికల్ లైన్ అన్నమాట. ప్రాక్టికల్ లైన్ 147 ప్రాక్టికల్ లైన్ ఉండడం, ఇది ఆయన్ని విశ్వ విజేతగా, తెలంగాణ చరిత్రలోనే చెరగని ముద్రగా, సువర్ణాక్షరాలతో మిగిలిపోయే విధంగా ఆ విధంగా చిరస్థాయిగా చేసింది. 147 అనేది ప్రాక్టికల్ లైన్. సో తప్పనిసరిగా మీ జీవితంలో ఏ లైన్ ఉంది, ఏ బలరేఖ ఉంది, ఏ స్ట్రాంగ్ లైన్ ఉంది తెలుసుకొని మీరు విజయాలు సాధించండి. మరి వీక్ లైన్ ఉంటే ఏం చేద్దాం, దానికి రెమెడీస్ తెలుసుకుందాం. తప్పనిసరిగా ప్లీజ్ టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.